Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. జైలర్ 2 మూవీపై చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్ నెల్సన్ తీసిన ఆ సినిమా ఏకంగా 600 కోట్లు కలెక్ట్ చేసి తమిళ్లో సెకండ్ హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది. రజనీకాంత్ గారు ఫ్లాప్స్లో ఉన్న టైంలో డైరెక్టర్ నెల్సన్ జైలర్తో రజనీకాంత్ గారి పొటెన్షియల్ ఏంటో మళ్ళీ జనాలకు చూపించాడు. జైలర్లో హుకుమ్ సాంగ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ బీజిఎం మూవీకే హైలైట్. రజనీకాంత్ గారు జైలర్ మూవీ బీజిఎం లేకుండా చూస్తే అది ఒక యావరేజ్ మూవీ అని, అనిరుద్ మ్యూజిక్ ఆ మూవీకి పెద్ద యాసెట్ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. నిజంగా అనిరుద్ మ్యూజిక్ అయితే మాస్ ఆడియన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టింది. ఆల్మోస్ట్ 2 years అయినా హుకుమ్ సాంగ్ చాలా మంది ప్లేలిస్ట్ లో ఉంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని తీసుకొస్తున్నాడు డైరెక్టర్ నెల్సన్. రీసెంట్లీ అనౌన్స్మెంట్ వీడియోని రిలీజ్ చేశారు. చాలా డిఫరెంట్ గా అనిరుద్ అండ్ డైరెక్టర్ నెల్సన్ మూవీని ప్రమోట్ చేశారు. వీళ్ళు రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ వీడియో చూస్తే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అనిపిస్తుంది. జైలర్లో కన్నడ నుంచి శివరాజ్ కుమార్ గారిని, మలయాళం నుంచి మోహన్ లాల్ గారిని, హిందీ నుంచి జాకీ ష్రఫ్ గారిని, ఇలా 3 ఇండస్ట్రీస్ లోని స్టార్స్ ని తీసుకొని సూపర్ హిట్ కొట్టాడు నెల్సన్. ఇప్పటికే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జైలర్ 2 మీద. ఇప్పుడు నేను చెప్పబోయే అప్డేట్ తో మీ హైప్ డబుల్ అవుతుంది. అయితే జైలర్ సీక్వెల్ కి టాలీవుడ్ నుండి బాలయ్య గారు యాక్ట్ చేస్తున్నారని టాక్ గట్టిగా వినిపిస్తుంది. మేకర్స్ అయితే దీని గురించి ఇంకా ఏం క్లారిటీ ఇవ్వలేదు. బాలయ్య గనుక జైలర్ 2లో యాక్ట్ చేస్తే ఆ ఫీల్ వేరేలా ఉంటుంది. రజనీకాంత్ గారిని, బాలయ్యని ఒకే ఫిల్మ్ లో చూసి చాలా మంది ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఇటు టాలీవుడ్ అటు కోలీవుడ్ 2 ఇండస్ట్రీస్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాయి ఈ కాంబో కనుక వర్కౌట్ అయితే. సో ఇది గైస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.